చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చిందనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు. అందరూ ఏమనుకుంటారు, అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు, గతంలో చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఎన్ని కాలేజీలు కట్టేశాడో, ఎంత అద్భుతంగా కట్టేశాడో, ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రజెంటేషన్ చూడటం జరిగింది. కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు, దానికి ఆలోచన కూడా చేయలేదు. మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు. కడప ఎమ్మెల్యే అని ఎక్కిరిస్తారు. మరి కడప ఎమ్మెల్యే గారికి 17 మెడికల్ కాలేజీల్ని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు 6 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. ఈ 15 నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేసుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు.